సీఎం రేవంత్ రెడ్డికి పాలన చేతకాక డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వర్లు ఆరోపించారు. సిద్దిపేటలోని బీజేపీ నూతన కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ ఏడాది పాలన వైఫల్యాలపై సమావేశం నిర్వహించారు. అప్పులు తెచ్చుకోవడానికి టాస్క్ ఫోర్స్ కమిటీ వేయడం సిగ్గుచేటని, రాష్ట్రంలో దుర్మార్గమైన ఆర్థిక పరిస్థితి ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు. లక్కీగా రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక విమర్శించారు. ఇక అదానీ ఇచ్చిన స్కిల్ యూనివర్సిటీకి 100 కోట్ల రూపాయలు వాపసు ఇవ్వడం కాదు, దావాస్లో చేసుకున్న 1200 కోట్ల రూపాయల ఒప్పందాలను రద్దు చేస్తారని ప్రశ్నించారు. ఇక కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాది కాలంలో ప్రతిపక్షాలపై నిందలు వేయడానికే సరిపోయిందని దుయ్యబట్టారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు అమలయ్యే వరకు పోరాడుతామని, ఇక వేటాడుతామని హెచ్చరించారు. ఆ 12,000 కోట్ల ప్రాజెక్ట్స్ ఏవైతున్నాయో వాటిని రద్దు చేసుకుంటావా, వాటి సంగతి చెప్పాల్సి ఇవన్నీ చేసుకునేటప్పుడు ఇంకేమో ఆలోచన ఉండదు. మళ్ళీ కూడా ఇప్పుడు చెప్తే అలాగే ఆలోచన చేయాలి, లేకపోతే రైతులకు కాబట్టి రేవంత్ రెడ్డి ఎందుకు ధర్నా చేస్తుందో అర్థం కాలేటువంటి పరిస్థితి మీటింగ్ కావచ్చు. డైరెక్ట్ గా మీటింగ్ అయిన తర్వాత చిత్తపట్టాలు పక్క పక్క 23 వేసుకొని పోతుంది. ఇంతకంటే ఇప్పుడు మీకే కావాలి. ఎందుకు